ఈ బర్త్డేస్ మీద ఒక ప్రాజెక్ట్ చేయాలని కోరిక అండి. దానికి రకరకాలుగా ఆలోచించుకుని ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాను. ఆ, ఎందుకో నిన్న కానీ మొన్న నాకు సడన్ గా ఐడియా వచ్చి అది ఈ బర్త్డే సందర్భంగా అటు ఇది స్టార్ట్ చేసి చేయాలని వచ్చింది. అది చేయడం అంటే ఎలా అంటే ఫస్ట్ అది లోగో మీ ద్వారానే చేయించాలి, ఆ వర్డ్ మీ చేతే పలికించాలి అనేది నా ఇన్నర్ చైల్డ్ నాతో చెప్పిన విషయం అండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అసలు మీరు చేయలేంది ఏంటి చెప్పండి అసలు ఇంకా. మిమ్మల్ని చూసి అది మీ వేల మంది. బ్లెస్సింగ్స్ అండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరికైనా ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ మీ ఎనర్జీ మీరు ఫాలో అయ్యాకనే ఈ పనులు ముందుకెళ్తున్నాయండి. ఇప్పుడు అందరు కూడా విష్ చేశారు కదా, వైబ్రేటింగ్ బాడీ అంతా I know. హ్యాపీనెస్ అట్లా నేను తీసుకుంటున్నాను. తీసుకున్నా, యు ఆర్ రిసీవింగ్ దట్ వైబ్రేషన్. అండ్ సేమ్ మీ క్లాస్ జరుగుతున్నంత సేపు కూడా బాగా టీయర్స్ బాగా ఎక్కువ వస్తుంది. సోల్ ఈస్ కనెక్టెడ్ అంతే. అభిమాని మురళీకృష్ణ గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ. అసలు ఏంటి మీరు, నాకు ఇందాక మీ హ్యాండ్ రైజ్ అయింది. ఐఎమ్ సారీ. పర్మిట్ తీసుకురండి మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు, మీ మదర్ హ్యాపీ బర్త్డే అని చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఇంత అద్భుతమైన బాయ్ కన్నా మదర్. అన్మ్యూట్ అయ్యారండి, హలో అంటారా ఒకసారి? హలో, నమస్తే అండి. హలో, ఎంత హ్యాపీగా ఉందో. ఇట్స్ ఎ వండర్ఫుల్ సోల్ మీరు అసలు. చెప్పండి చెప్పండి మురళీకృష్ణ గారు, మీ మదర్ బర్త్డే అంటే కదా. సారీ అండి మళ్ళీ మీ విలువైన సమయాన్ని తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇందాక రేట్ చేసింది ఏంటంటే ఈ రోజు మా అమ్మగారి పుట్టినరోజు అండి. నాకు మళ్ళీ తర్వాత అంతే ఇష్టమైన ఇంకొక వ్యక్తి హీరోయిన్ శ్రీదేవిది పుట్టినరోజు అండి. వీళ్ళిద్దరిది పుట్టినరోజు ఈ రోజు. నేను అష్టైశ్వర్య దేవతల తర్వాత వీళ్ళిద్దరిని కూడా నేను మీలో చూసుకుంటున్నానండి. 8 దేవతల్ని చూస్తా, ప్లస్ వీళ్ళిద్దరిని కూడా మీలో చూసుకుంటాను నేను. అది అంటే మీరు పరిచయం అయిన తర్వాత మా అమ్మగారి ప్రేమ ఎలా ఉంటది, ఫ్రెండ్లీగా ఉండే మదర్ ఎలా ఉంటారు, అలా మీ మాటల్లో అది చూస్తూ నేను ఎంతో ఆనందిస్తున్నాను. అందుకు యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఈ బర్త్డేస్ మీద ఒక ప్రాజెక్ట్ చేయాలని కోరిక అండి. దానికి రకరకాలుగా ఆలోచించుకుని ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాను. ఎందుకో నిన్న కానీ మొన్న నాకు సడన్ గా ఐడియా వచ్చి అది ఈ బర్త్డే సందర్భంగా అటు ఇది స్టార్ట్ చేసి చేయాలని వచ్చింది. అది చేయడం అంటే ఎలా అంటే ఫస్ట్ అది లోగో మీ ద్వారానే చేయించాలి, ఆ వర్డ్ మీ చేతే పలికించాలి అనేది నా ఇన్నర్ చైల్డ్ నాతో చెప్పిన విషయం అండి. అందుకోసం ఇందాక నేను ఆ విషయం మాట్లాడక ముందు మిమ్మల్ని చూసేవాడికి వచ్చిన మాటలు మాట్లాడి అయ్యో మిస్ అయ్యాను అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇన్నర్ చైల్డ్ తో చెప్తే ఈ థాట్ ఇచ్చింది. వెంటనే నేను నందు గారికి జస్ట్ ఇలా అనుకున్నాను, ఒకసారి పర్మిషన్ అడిగినాను. పర్మిషన్ ఇచ్చినందుకు హృదయపూర్వక అనంత కూడా ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే ఈ క్లాస్ లో వచ్చి మళ్ళీ మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేస్తున్నాను అని అనుకున్నా, ఈ రోజు చేయాలన్న సంకల్పం అన్న కోసం నేను అడుగుతున్నాను. ష్యూర్ ష్యూర్ అభిమాని గారు, అమేజింగ్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అసలు మీరు చేయలేంది ఏంటి చెప్పండి అసలు ఇంకా. మిమ్మల్ని చూసి వేల బ్లెస్సింగ్స్ అండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరికైనా ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ మీ ఎనర్జీ మీరు ఫాలో అయ్యాకనే ఈ పనులు ముందుకెళ్తున్నాయండి. అది ఇప్పటి నుంచి ఎన్ని ఉన్నాయి, కానీ మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్టు అద్భుతంగా నేర్పించి మమ్మల్ని ఒక ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నారో అప్పుడు జస్ట్ ఆ లోపల అనుకుంటేనే సంకల్పంతోనే జరుగుతున్నాయండి. దీనికి నేను అభిమాని బర్త్డే క్లబ్స్ ఇంటర్నేషనల్ ని పేరు పెట్టుకున్నానండి. దీనికి మీ నోట్తో ఇంటర్నేషనల్ ఏంటిదండి? బర్త్డే అభిమాని బర్త్డే క్లబ్స్ ఇంటర్నేషనల్ అండి. బర్త్డే అంటే ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, పిల్లలకి తల్లిదండ్రులు పుట్టినరోజు చేస్తున్నారు, చిన్నప్పుడు వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు, మాకేం వద్దులే అని తల్లిదండ్రులే నేర్పిస్తారు ప్రయారిటీ ఇవ్వకుండా. వీళ్ళు పెద్ద అయ్యాక చాలా మంది అమ్మ నాన్న అది పెద్ద ఏమి ఇష్టపడరు కదా అని దాన్ని సింపుల్ గా తీసుకోవడం జరుగుతుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే 365 రోజుల్లో ఎప్పుడూ అమ్మా నాన్న గారికి విలువ ఇవ్వాలి. కనీసం లీస్ట్ గా ఒక 3 days అయినా 100% తల్లిదండ్రులకి పిల్లలు డెడికేట్ చేయాలి. అది ముందుగా అమ్మ పుట్టినరోజు, తర్వాత నాన్నగారి పుట్టినరోజు, తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి రోజు. ఎందుకంటే వాళ్ళిద్దరితోనే మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోలేము. కానీ ఆ 3 రోజులైనా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళతో స్పెండ్ చేసి
పిల్లలు ఆ రుణం తీర్చుకునేలా చేయాలని దీనికి అమ్మా నాన్నకు ప్రేమతో అని ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి గతంలో నేను ఆన్లైన్ లో ఇతర దేశాల్లో ఉన్న పిల్లల చేత ఇక్కడ ఊర్లో ఉన్న తల్లిదండ్రులకి సెలబ్రేట్ చేయించానండి. సరదాగా నార్మల్ గా నేను కొన్ని వందల మందికి అది గతంలో ఈ ప్రాబ్లం వచ్చాకనే ఓకే. కూర్చుని చేయించాను. కానీ దీన్ని ఇంకా బెస్ట్ గా వేరే చేయాలని కొన్ని థాట్స్ వచ్చినాయి. అవి ఎలా నేను బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటూ కూర్చున్నా. కానీ ఎందుకో మొన్న నుంచి ఇది ఈ రోజు మీ చేత చేయాలని మనసు బాగా కోరుకుంది. మరి అమ్మ లేకపోయినా అమ్మని అందరూ చూసుకున్నాం. రెండోది ఇష్టమైన శ్రీదేవిని పుట్టినరోజు కాదు, వీళ్ళిద్దరు పుట్టినరోజు నాడే ఈ బర్త్డే ఇది అనౌన్స్మెంట్ వర్ధని మేడం చేత చేయించు అని అందరి నుంచి చెప్తుంటే ఇంకా ఓకే. సరే అని నేను ఈ రోజు మిమ్మల్ని అడగడం జరిగింది. అభిమాని దానికి ఈ ప్రాజెక్ట్ బేస్ అది చేయించాలని కోరిక అండి. అది వాళ్ళ బాధ్యతగా మనం తీసుకుని చేద్దాము. ఎంతో మందికి అన్ని వేళ వాళ్ళ అంటే అమ్మా నాన్నలు కూడా ప్రయారిటీ ఇవ్వండి ఎక్కడున్నా అనే దాన్ని దీని ద్వారా చేయాలని ప్లాన్. అమేజింగ్ అభిమాని మురళీకృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. మీ ప్రాజెక్ట్ అద్భుతంగా వెళ్తుంది. ఎలాంటి హెల్ప్ కావాలని మీ ప్రాజెక్ట్కి మా త్రై కూడా ఉంటుంది. అమేజింగ్, మంచి చేస్తున్నారు తల్లిదండ్రులకి. అమేజింగ్, మీ థాటే అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్గా జరుగుతుంది అభిమాని గారు. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బిగినింగ్. అద్భుతంగా మీరు చేయండి. అద్భుతంగా అందరికీ అందరు అమ్మా నాన్నల్ని హ్యాపీ చేయండి. ఎక్సలెంట్. అందరికి యూనివర్సల్కే అమ్మగా మీరు ఉన్నారు కాబట్టి మీ చేత కల్పించుకోవాలని కోరుతున్నాడు. అమేజింగ్. ఒక గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న కమ్యూనిటీని పెంచుతూ మొత్తం యూనివర్సల్కే అమ్మగా మీరు బ్లెస్సింగ్ ఇస్తూ నడిపిస్తున్నారు. అందుకు అది మీ నోటితో పలికించడమే అది ఓపెనింగ్ గా ఫీల్ అవుతున్నాను మేడం. అంతే ఈ రోజు దీనికి సంబంధించిన వందేవాళ్ళని అన్ని చేసుకొస్తా. దానికి లోగో మీకు ఆల్రెడీ పంపించానండి. అది జస్ట్ ఫస్ట్ మీకే పంపించాలని మీకే పంపించాను. మీరు చూసిన తర్వాత ఓపెన్ చేయాలని. బ్యూటిఫుల్ అభిమాని గారు. అమేజింగ్ గా మీరు సక్సెస్ అవుతారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు ఎంతో మందికి దగ్గర అవుతారు. అందరి హార్ట్స్ కి దగ్గర అవుతారు. అద్భుతంగా లేచి నించుంటారు. అండ్ కంగ్రాచులేషన్స్. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ అద్భుతంగా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక అనంతకోటి ధన్యవాదములు. మీ పాదపద్మలకు సాష్టాంగ ప్రణామాలు. థ్యాంక్ యూ అభిమాని గారు. ఇంత మంచి ప్రేమను మీరు నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా మిర్రర్ రిఫ్లెక్షనే మీరు. లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ అద్భుతంగా వెళ్తుంది ఈ ప్రాజెక్ట్. తథాస్తు. లవ్ యూ మురళీకృష్ణ గారు. లవ్ యూ. నాకు ఒక్కోసారి రిసీవింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎక్కువ ప్రేమ ఇచ్చినా కూడా ఆ పాత్ర ఇవ్వడానికి ఇష్టపడుతుంది, కానీ రిసీవింగ్ కొంచెం ఓపెన్ చేసుకోవాలి. ఇంత అభిమానం ఇచ్చేసారు నాకు అభిమాని గారు. థ్యాంక్ యూ. లవ్ యూ. ఎస్ రజనీ గారు, ఏం క్వశ్చన్ ఉంది అడిగేసేయండి ఫాస్ట్గా. నేను ఓవర్వెల్మ్ అయ్యాను రిసీవింగ్. లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. లవ్ యూ అమ్మా. లవ్ యూ సో మచ్. క్వశ్చన్ ఏం లేదు మా. క్లాస్ జరుగుతున్నంత సేపు ఏడుస్తుంది బాగా. ఐ కెన్ సీ యువర్ బాడీ లాంగ్వేజ్. నాకు అర్థమైంది. అండ్ ఇప్పుడు అందరు కూడా విష్ చేశారు కదా, వైబ్రేటింగ్ బాడీ అంతా. హ్యాపీనెస్ అట్లా నేను తీసుకున్నా. యూఆర్ రిసీవింగ్ దట్ వైబ్రేషన్. అండ్ సేమ్ మీ క్లాస్ జరుగుతున్నంత సేపు కూడా బాగా టీయర్స్ బాగా ఎక్కువ వస్తుంది. సోల్ ఈజ్ కనెక్టెడ్, అంతే. సోల్ రిలీజ్ చేసి. అండ్ క్లాస్ జరిగే టైంలో ఆటోమేటిక్ గా కళ్ళు ఇలా మూసుకుని థర్డ్ ఐ దగ్గర ఒక గోల్డెన్ కలర్ తో ఒక బాక్స్ కనిపిస్తుంది. అదే మీ మ్యాజిక్ బాక్స్. అది అక్కడ ఉంది, అక్కడ పడిపోయింది, అంతే అక్కడ ఉంది. అదే చేసుకుంటుంది కావాల్సిన. దాని చుట్టూ గోల్డెన్ కలర్ వెలుగు. అండ్ అది మళ్ళీ ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే కళ్ళు ఓపెన్ అయ్యి మళ్ళీ నేను క్లాస్ వింటున్నాను. Oh my God. You're just moving. Your soul is moving. Your child is moving. అసలు ఆడుకుంటుంది చక్కగా. Yes, madam. Yes. I love you, ma. I love you so much, రజని గారు. మీ ఎనర్జీ ఇస్ అమేజింగ్. క్లాస్ జరుగుతున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను. అయ్యో, అబ్జర్వ్ ఎవ్రీబడి
అండ్ షీఈస్ అండ్ చాలా మూమెంట్స్ కూడా ఉంటాయి తనకి తెలిసిన ఆహా మూమెంట్స్లో ఉంటారు ఒక్కొక్కసారి అని నాకు అర్థమైపోతుంది. ఓకే, షీఈస్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ ఇట్ దిస్ మూమెంట్ అని తెలిసిపోతుంది.